హలో అండి. ఈరోజు నేను రాగి పిండితో రాగి తోప అనేది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా బాగా వచ్చింది. మరి ఆరోగ్యానికి ఎంతో బలాన్ని ఇచ్చి ఎముకలు గట్టిగా ఉండటానికి సహాయపడే ఈ రాగి తోప ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బెల్లం తురుము, 2 కప్పులు వాటర్ వేసి బెల్లమంతా కరిగేదాకా ఉంచి దాన్ని పక్కన పెట్టుకోవాలండి. వేరొక కడాయి తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దానిలోని 1 కప్పు రాగి పిండి వేసి మంచి వాసన వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన రాగి పిండిలో 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి మీ దగ్గర ఉంటే వేసుకోనండి, లేకపోయినా పర్వాలేదు. కొబ్బరి వేశాక పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసి ఒక్కసారి కలుపుకొని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎముకలకి బలాన్ని ఇచ్చే రాగి తోప అనేది రెడీ అయిపోతుందండి. నా దగ్గర ఇలా విస్తరాకి ఉంది, అందుకే దానిలో వేసుకుని కొంచెం షేప్ వస్తుందని చెప్పి ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి. వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇలా వేసుకుని ఫోల్డ్ చేసుకుంటే ఒక షేప్ అనేది వస్తుంది. మనం హల్వా తింటూ ఉంటాం కదా, సో అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.